మేడం ఎలా అనిపించింది మేడం మూవీ రాజసాబ్ మూవీ? హైలైట్స్ ఏం నచ్చిందండి మూవీలో? ఎంటర్టైన్మెంట్ బాగుందా? క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుందా? చూడొచ్చా మరి సినిమా? వన్ టైం అందరూ వన్ టైం చూడొచ్చా? మీకు ఏం నచ్చింది ఎక్కువ సినిమాలో? కామెడీ నచ్చింది, హర్రర్ నచ్చింది, అంతా ఫ్యామిలీ ఒకసారి చూడొచ్చు. సో క్రోకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అది బాగుంది, వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సార్ ఎలా అనిపించింది సార్ మూవీ? బ్రో ఎలా అనిపించింది మూవీ? బాగుంది. హైలైట్స్ ఏంటి? హైలైట్ సెకండ్ హాఫ్ అన్న, మొత్తం ఓకే. సెకండ్ హాఫ్. ప్రభాస్ గారు లుక్ ఎలా అనిపించింది అన్న చాలా రోజుల తర్వాత? వింటేజ్ లుక్ అన్న, ఓకే. యాక్టింగ్ కూడా సేమ్ మనం డార్లింగ్ లో. ఓకే. సాంగ్స్ ఎలా అనిపించినాయి అన్న? సాంగ్ బాగుంది అన్న. ఓకే. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? జోకర్ సీన్. జోకర్ సీన్ ఇంకా పార్ట్ 2 కోసం అన్న. ఓకే. అదొకటి లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది అంటున్నారుగా, ఎలా అనిపించినాయి ఎలివేషన్స్? వేరే ఇంకా డిఫరెంట్. సూపర్ రాజసాబ్ విన్నర్. సూపర్ అన్న, డైరెక్షన్ మాత్రం సూపర్. మారుతి గారిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అసలు ఇలాంటి డైరెక్టర్ ఈ జానర్లో చేస్తారని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్ అన్నా నేను. ఓకే. జై రెబల్ సార్, జై రెబల్ సార్, జై రెబల్ సార్. రెబల్స్ రాజసాబ్ సినిమా అయితే చూడాలన్నా. నెగిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒకటే, సినిమాకి వచ్చి చూడండి అంతే. ట్విట్టర్ ట్వీట్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవి చూసి రావద్దు, మామూలుగా వచ్చేయండి అంతే. సాంగ్స్ ఎలా అనిపించినాయి అన్న? సాంగ్స్ అన్ని బాగున్నాయి అన్న. కాకపోతే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కొంచెం తెలిసిపోతుంది. ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా మెల్లిగా బండి మెల్లిగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ పికప్ అయింది సూపర్ అంతే. ఇంకా బొమ్మ అయితే హిట్ అంతే. మామూలుగా లేదండి, మామూలుగా లేదు. కొత్త రకమైన యాక్టింగ్, కొత్తగా డ్యాన్స్, చాలా చాలా వింటేజ్ ప్రభాస్ చూసినాం చాలా ఏళ్ళ తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి మారుతి సార్ నుంచి కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఇట్లాంటి కామెడీ, హారర్ ప్లస్ కామెడీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్తగా చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది ఆబ్వియస్గా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అసలు పీక్స్ వెళ్ళిపోయింది. అసలు యాక్టింగ్ కానీ విఎఫ్ఎక్స్ కొంచెం హెవీ అనిపించింది అనుకోండి, బట్ అది సెట్ అయింది. సంజయ్ దత్ గారు 3 hours డ్యూరేషన్ ఉంది కదా సార్, ఓకే అంటారా? ఆబ్వియస్లీ అండి, అది ఓకే. ఎందుకంటే అది మీకు ఏర్పడదు, అది సినిమా చూస్తూ ఉంటే అది ఏర్పడదు. ఆబ్వియస్లీ అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రభాస్ చూస్తూ ఉంటే అయిపోతుంది. ఇక ప్లస్ ముగ్గురు కమెడియన్స్ ఉన్నారు, సత్య గారు, ఇంకా సప్తగిరి గారు, ఇంకా మర్చిపోయినా. సప్తగిరి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సత్యనా? బాగుంది బ్రో, చాలా బాగుంది. యూస్ చేసుకున్నారు ప్రాపర్గా. చెప్తాను, కొత్త రకమైన స్క్రిప్ట్ ఇది. అంటే మారుతి గారు ఇంత మంచిగా తీస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. కానీ కొంతమంది మూవీ అంటే ప్రభాస్ యాక్టింగ్ ఒకటి బాగుంది. అంటే ఇంతకుముందు డార్లింగ్లో అందరూ చూసినట్టు ప్రభాస్ ఆ ఒక్క రీజన్తో టికెట్ కొనుక్కొని పోవచ్చు. సినిమా మారుతి పరంగా చూసుకొని పోవాలి అంటే మాత్రం పోకుండా ఉంటే బెటర్. అసలు ఏమోటి తమన్ నిజంగా చెప్పాలంటే తమన్ ప్రభాస్కి అన్యాయమే చేశాడు. 3 గంటల ఎట్లా స్టోరీ బాగాలేదా ఏంటి? 3 గంటలు బోరే కొట్టింది బ్రో. ఓన్లీ ప్రభాస్ యాక్టింగ్ ఉన్నాను సేపు. ఇప్పుడు మనం సలార్లు వేసుకున్నాం ఇప్పుడు 4 minutes యాక్టింగ్ అని, అట్లా క్లిప్స్ కట్ చేసి చేసుకుంటే క్రేజీ ఉంటుంది సార్. ఇలా తిప్పిలా కుడతాడు పోయి అక్కడొక్కటే సీన్ టికెట్ మొత్తం పెట్టేది ఒకటే పోయా. సినిమాకి హరప్ సినిమా అంటే మామూలు కాంచనా మసూదా అండ్ ఈ సినిమాని ఏమి పైన పోయా రాజేసాబ్ కన్నడ సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం నాట కొడుతున్నా. మళ్ళీ టికెట్ 450 పెట్టి ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. పబ్లిక్కే చెప్తాను, ప్రభాస్ కోసం అయితే యావరేజ్ అంత. మనం ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అంటే. ముసలి ఫైట్ ఎలా ఉంటుంది? ముసలి ఫైట్ అన్నా టోల్ బయట భారీ ఎత్తున అది చెప్తాను చూడన్నా. మనకే బాల సినిమాలు ఎటువంటి చూస్తాం, ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చూసాం అంతే. ఒకటే మాట హీరోయిన్స్ పెట్టి కూడా వేస్ట్.